2021 సంక్రాంతి సంబరాలలో వంటల పోటీలలో నేను ఆర్కిడియా నుండి పాల్గొంటున్నాను. ఫస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చిన లాటా వారికి కృతజ్ఞతలు. చిరుధాన్యాలు, డేట్స్, రేజిన్స్ ఉపయోగించి లడ్డు తయారు చేస్తున్నాను. లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు రాగులు, 1 కప్పు కొర్రలు, 1 కప్పు సజ్జలు, 1/2 కప్పు నువ్వులు, 1 కప్పు డేట్స్, 1 కప్పు రేజిన్స్, 1/2 కప్పు ఆల్మండ్స్, 2 టేబుల్ స్పూన్స్ ఇలాచీ పౌడరు. ఇప్పుడు లడ్డు ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది వేడి అయిన తర్వాత ఫస్ట్ కొర్రలు వేసి 1 నుంచి 2 నిమిషంల వరకు బాగా వేయించుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న అన్ని పదార్థాలని ఇప్పుడు మనము మిక్సీ జార్లో వేసుకొని అన్నిటినీ ఫైన్ పౌడర్ గా చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ని కూడా మనము మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. డేట్స్ ని, రేజిన్స్ ని మనము బాగా మెత్తగా మిక్సీ చేసుకున్న పేస్ట్ను మనము ముందుగా పౌడీ చేసుకొని పెట్టుకున్న దానికి బాగా దీనిని వేసి బాగా కలుపుకోవాలి. బాగా ముద్దగా వచ్చే వరకు బాగా దీన్ని మిక్స్ చేసుకొని మనము కావలసినంత సైజులో ముద్దలు చేసుకోవాలి. నేను స్వీట్ కోసము ఇక్కడ రేజిన్స్, డేట్స్ ని వాడాను కాబట్టి మనము ఈ బాగా మెత్తగా కలుపుకోవాలి. కావలసినంత సైజులో మనము వీటిని లడ్డూలుగా చుట్టుకోవచ్చు. వీటిని మనము రోజు ఒకటి తినడం వలన మనకి ఫైబరు, కాల్షియము వస్తుంది. ఇవి మిల్లెట్స్ తో చేసిన లడ్డూలు కాబట్టి ఇందులో ప్రోటీను, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది గ్లూటెన్ ఫ్రీ డైట్. ఇందులో డేట్స్, రేజిన్స్ ఉపయోగించాను కాబట్టి మనకి పొటాషియం ఎక్కువగా లభిస్తుంది. అన్ని లడ్డూలు తయారు అయిపోయాయి. పల్లెటూరులో సంక్రాంతి పండగ కనుల విందుగా ఎలా జరుపుకుంటారో ఆ థీమ్ ని నేను తీసుకొని ఈ వంటల ప్రోగ్రామ్ లో నేను ప్రజెంట్ చేశాను. అన్ని ధాన్యాలు ఇంటికి వస్తాయి కదా, అందుకని చెప్పేసి నేను ఈ ఎడ్ల బండిని తయారు చేశాను. అలాగే కోడి పందాలు కూడా సంక్రాంతి టైంలో ఆడుతారు కాబట్టి దీనిని చేశాను. ప్రతి ఇంటికి గంగిరెద్ది అతను ఇంటింటికి వచ్చి సంక్రాంతి టైంలో వస్తాడు కదా, అందుకని చెప్పేసి నేను ఇలా ఇంటిని చేసి దానిని పెట్టాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు చందన రాచపూడి. నేను ఈస్ట్ వేల్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. లాటా వారికి ముఖ్యంగా ధన్యవాదములండి. ఎందుకంటే వారు ప్రతి సంవత్సరం ఇలాంటి వంటల పోటీలు, ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి మనకి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. ఈ రోజు నేను చేయబోయే వంటకము వీగన్ ఆయిల్ లెస్ మిర్చి బజ్జీ, మల్టీగ్రెయిన్ మిర్చి బజ్జీ అండి ఇది. సో మనకు దీనికి కావాల్సిన పదార్థములు శనగపిండి, జొన్న పిండి, వేరుశెనగ పప్పు, నువ్వులు, వాము, పచ్చిమిర్చి, దానిమ్మ గింజలు, ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, నిమ్మకాయ. తర్వాత ఇది మనము ఇప్పుడు వేరుశనగ పప్పు, నువ్వులు, వాము 3 కలిపి బాండీలో వేయించుకొని మనము ఖాళీ బాండీలో దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. తర్వాత పచ్చిమిర్చిని మనము నీళ్లలో కొంచెం నిమ్మరసం పిండుకొని ఒక ఉడుకు వచ్చేదాకా పొయ్యి మీద ఉడకబెట్టుకుందాం. దానివల్ల పచ్చివాసన పోతుంది. ఆ ఉడకబెట్టుకున్న పచ్చిమిర్చిని మనము ఘాటు పెట్టుకొని విత్తనాలు తీసేసి దీంట్లో ఈ వేరుశనగ పప్పు, నువ్వుల పప్పు, వాము కలిపింది మనము స్టఫింగ్ చేసుకుందాము. తర్వాత శనగపిండి, జొన్న పిండి, ఈ వేరుశనగ పప్పు, నువ్వుల పొడి అంతా మిక్స్ చేసుకొని మనము బజ్జీల పిండి లాగా ఈ మాదిరిగా కలుపుకుందాం. తర్వాత మనము బజ్జీల్ని ఇట్లా దీంట్లో ముంచుకొని మనము ఎయిర్ ఫ్రైయర్ తీసుకొని దీంట్లో బటర్ పేపర్ వేసుకొని మనము బజ్జీల్ని ఇలా ముంచుకొని దీని మీద ఇలా వేసుకుందాము. వేసుకొని మనము ఈ బజ్జీలని మనం ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టేసుకొని 400 degrees లో 10 minutes పాటు పెట్టుకుందాం. మనము 10 నిమిషాలు చూసుకొని తర్వాత 10 నిమిషాలు అవ్వగానే ఆ మిర్చి బజ్జీని మనం తీసేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకొని ఒక 5 నిమిషాలు మనము పెడితే సరిపోతుంది.
అలా చేసుకున్నది మిర్చి బజ్జీ నేను ఇక్కడ ముందుగా చేసి పెట్టుకున్నానండి. మనము దీన్ని కట్ చేసి దీంట్లో ఉల్లి ముక్కలు, క్యారెట్ తురుము, వేరుశనగ పప్పు, కొన్ని పొమోగ్రానెట్ కూడా ఇట్లా మనము దీనికి దానిమ్మ విత్తనాలతో నీట్గా అలంకరించుకొని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుందామండి. అంతే, ఎంతో రుచికరమైన మిర్చి బజ్జీ మనకి తయారైపోయింది. ఇది ఆయిల్ లెస్ అండి, ఎంతో హెల్దీ. దీంట్లో మనం జొన్న పిండి, వేరుశనగ పప్పు, నువ్వుల పప్పు అన్నీ వేసాం కాబట్టి నూనె లేకుండా ఆ వేరుశనగ పప్పు నువ్వుల్లో ఉన్న టైమే మనకి ఉపయోగపడుతుంది. ఇది కనుక మీకు నచ్చినట్టయితే అందరూ ఇంట్లో చేసుకొని తయారు చేసుకోండి. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నా పేరు హిమబిందు నెక్కలపు. నేను 20 నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను తీసుకున్న థీమ్ హెల్దీ వేగన్ అండి. సో ముందుగా లాటా సభ్యులందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. కాబట్టి 2 ఐటమ్స్ చూపించాలనుకున్నానండి. సో అందులో ఒకటి అవకాడో ఫ్రైస్ అండ్ హోమ్మేడ్ హమ్మస్ అండి. ఇప్పుడు మీకు నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ చూపిస్తాను. దీనికి అవకాడో ఫ్రైస్కి నేను అవకాడోస్ ముందే స్లైస్ చేసి పెట్టుకున్నానండి. సో దానికి వచ్చేసి పైన కోటింగ్ కోసం నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ మెయిన్ అండి. ఇది వచ్చేసి ఫ్లెక్స్ మీల్ అండి. తర్వాత కొంచెం జీరా పౌడర్, కొంచెం కారం, ఇది సీ సాల్ట్ అండి, పించ్ చేస్తున్నాను అంతే. పసుపు అండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు అవకాడోస్కి మనం ఈ లెమన్ జ్యూస్ని కొంచెము బ్రష్ చేస్తున్నానండి, అంతే, కొంచెం బ్రష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్చర్కి ఇంకా అవకాడో స్లైసెస్ మనము ఇందులో రోల్ చేయటమేనండి. రోల్ చేసి వీటిని 350 degrees దగ్గర 8 to 10 minutes బేక్ చేసుకోవాలి. సో దాన్ని ఇప్పుడు ఓవెన్లో పెడతానండి. నెక్స్ట్ నేను చేయబోయే ఐటమ్ హమస్ అండి. ఇవి 6 hours నానబెట్టిన చిక్ పీస్ని పైన స్కిన్ తీసేసాను అనమాట బాయిల్ చేసిన తర్వాత. నువ్వులండి, పచ్చి నువ్వులే, పచ్చి నువ్వుల పొడి ఈ హమ్మస్కి మెయిన్ ఇంగ్రీడియంట్ కదా. తర్వాత లెమన్ జ్యూస్ అండ్ కొంచెం జీరా పౌడర్, తర్వాత కొంచెం సాల్ట్ అండి, అండ్ గార్లిక్ క్రష్ చేశానండి ఇక్కడ నేను. గార్లిక్ క్రష్ ఒకటి అంతే. తర్వాత గ్రీన్ చిల్లీస్ 1 గ్రీన్ చిల్లీని పీసెస్గా కట్ చేశాను. సో ఇప్పుడు దీనిలోకి కొంచెం కొరియాండర్ వేస్తున్నానండి. సో ఇప్పుడు వీటిలన్నిటినీ స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు మనం బ్లెండ్ చేయాలి. దీనికి కొంచెం నేను చిల్లీ పౌడర్ వేస్తున్నానండి, కొంచెం గార్నిష్ చేయడానికి. సో తర్వాత కొంచెం చిక్ పీస్ లైక్ కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నానండి, కొత్తిమీర అండ్ మెంట్ ఉపయోగించి. అవకాడో ఫ్రైస్ అండ్ హమస్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను ఒక హెల్తీ ఐటెం చేయడానికి చూపిస్తాను. దాని పేరు వచ్చి చాలా సింపుల్, స్టీమ్డ్ క్యాబేజ్ రోల్స్. ఇట్స్ ఎ వీగన్ రెసిపీ. ఇది అందరికీ ఇష్టపడతారు, చాలా మంచిది. ఇది ఆయిల్ ఫ్రీ, షుగర్ ఫ్రీ అన్నీ కూడాను. ఇందులో కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసుకుందాం. ముందు క్యాబేజ్, దాంట్లో స్టఫింగ్కి మనం క్యాబేజ్ స్ప్రింగ్ రోల్స్ అనుకున్నాం కదా, అందులోకి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. మెయిన్గా టోఫు, ఇది ప్రోటీన్ కాబట్టి టోఫు తీసుకున్నాను. ఆల్ కలర్ వెజ్జెస్ మీకు ఏం నచ్చితే అది, మరి నేను ఆల్ క్యాప్సికమ్ కలర్స్ తీసుకున్నాను. కొత్తిమీర, స్ప్రౌట్స్, పీనట్స్ని ఇలా క్రష్ చేసుకుని ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఫిల్లింగ్కి ముందు ఫస్ట్ ఏం కావాలో చూద్దాం. టోఫుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను.
అందరికీ నమస్కారం. నా పేరు రాణి ఇలుపకుర్తి. లాటావారి 2021 సంక్రాంతి సంబరాలకి వంటల పోటీకి పాల్గొంటున్నాను. ముందుగా లాటావారికి ధన్యవాదాలు. ఈరోజు నేను హెల్తీ వీగన్ టాకో సాలడ్ రెసిపీ చూపిస్తున్నాను అందరికీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫ్రీటోస్, దీస్ ఆర్ వీగన్ అండి, సోయా క్రంబుల్స్, ప్లాంట్ బేస్డ్ షెడర్ చీజ్, plant-based sour cream, mixed beans, lettuce, cucumber, avocado, tomatoes, salsa and sour cream అండి. ఫస్ట్ మనం ఒక ప్లేట్ తీసుకుని ఇందులో ఫస్ట్ ఈ ఫ్రీటోస్ స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకుంటున్నానండి. సోయా క్రంబుల్స్ దానిపైన లేయర్గా స్ప్రెడ్ చేయాలి. ఇవన్నీ ఒక్కొక్క కప్పు తీసుకుంటున్నాను కానివ్వండి, మీకు కావాలంటే ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. మిక్స్డ్ బీన్స్, దీస్ ఆర్ కిడ్నీ, గర్బాన్జో అండ్ బ్లాక్ బీన్స్ టుగెదర్ అండి, బాయిల్డ్. సో అది కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. తర్వాత లెటస్, యూ స్ప్రెడ్ ఇట్ అండి అండ్ లేయర్స్ లాగా. తర్వాత కుకుంబర్. ఇవన్నీ చాలా మంచి ప్రోటీన్ అండ్ హెల్తీ స్టఫ్ అండి. నా అవకాడో రెగ్యులర్ అవకాడో వేసుకోవచ్చు. చాలామంది కావాలంటే యూ కెన్ మేక్ ఇట్ లైక్ ఎ గువాక్ అండి. నా ఇప్పుడు టమాటోస్ వేద్దాం టాప్. ఇప్పుడు చీజ్ స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇది ప్లాంట్ బేస్డ్. మీకు ఇక్కడ ట్రేడర్ జో కానీ స్ప్రౌట్స్ కానీ ఇప్పుడు అన్ని షాప్స్లోనూ దొరుకుతుంది. ఇప్పుడు ఇదంతా అయిపోయింది, రెడీ అయిపోయింది టాకో సాలడ్. దెన్ టాప్ మీరు సాల్సాను సార్ క్రీమ్తో సీజనింగ్ చేసుకోవచ్చు. మీకు సాల్సా ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికి కొద్దిగా వేస్తున్నాను. అండ్ దెన్ యూ పుట్ సార్ క్రీమ్ little bit. సో మన హెల్తీ వీగన్ టాకో సాలడ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఇట్ ఈస్ వెరీ హెల్తీ. అగైన్ 800 calories, 50 grams of protein. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ అండి. థ్యాంక్స్ అగైన్. నమస్తే, నేను రష్మి కిరణ్ ఈస్ట్ వెల్ నుండి లాటా వంటల కాంపిటీషన్ 2021లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను. కట్ మిర్చి బజ్జీ చేస్తూ ఉంటాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మిర్చి, బట్ నేను డీసీడ్ చేసిండాను ఆల్రెడీ. అండ్ దెన్ బేసన్, సాల్ట్, ధనియా పొడి, రెడ్ చిల్లీ పౌడర్, ఇంగువ. ఇది బజ్జీ బేస్. అండ్ తర్వాత ఫిల్లింగ్కు పుట్నాల పప్పు, రెడ్ చిల్లీ పౌడర్, చింతపండు, చాట్ మసాలా, గరం మసాలా, జీలకర్ర. ఇవన్నీ పౌడర్ చేసుకొని మిక్సీలో వేసి పౌడర్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఈ మాదిరి కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు దీంట్లో తీసుకొని స్టఫ్ చేస్తున్నాను. స్టఫ్ చేసి పెట్టుకొని తర్వాత ఈ పిండిని మిక్స్ చేసుకుంటున్నాను. ఇది చాలా గట్టిగా కలుపుకోవాలా. రీజన్ ఎయిర్ ఫ్రైయర్ యూస్ చేసి చేస్తూ ఉండేది. నో ఆయిల్, హెల్తీ వస్తుంది. ఈ మాదిరి పేస్ట్ చేసుకుంటే చాలు. మీన్ వైల్ 375కు 2 minutes ప్రీహీట్ చేస్తున్నాను. ఇది మిర్చి బజ్జీకి ఇలా అప్లై చేసుకోవాలా. డిప్ చేయకూడదు. రెగ్యులర్ ఆయిల్లో ఫ్రై చేసే మాదిరి చేయరాదు.
6 to 8 minutes పెట్టుకోవాలి. నేను 8 పెడతా ఉండాలి. ఇప్పుడు కట్ మిర్చి రెడీ అయ్యింది. 15 minutes పెట్టిండాను ఎయిర్ ఫ్రైయర్లో. ఈ మాదిరి వచ్చింది. ఫిల్లింగ్ అన్ని కుక్ అయింది, బయట అన్ని కుక్ అయింది. నో ఆయిల్. కావలిస్తే వేసుకోవచ్చు, బట్ నేను ఆయిల్ యూస్ చేసిండలేదు. అండ్ దిస్ ఇస్ హియర్. తీసుకోండి. థ్యాంక్ యూ. Hi, Namaskaram to all. I'm Tanvi Kiran and today I'm participating in the LATA 2021 cooking competition. I will be making healthy, vegan, multi-grain vada. Here are the ingredients. First, we will have 7 grains, and this is black chana, brown rice, chana dal, urad dal, horse gram, tur dal, and moong hol. We will also have 1 tablespoon jeera and pepper to taste. What we should do is soak these ingredients together for about 3 to 4 hours. Next, we will grind them into a coarse paste, like so, and add salt to taste. I just preheated the air fryer at 375 degrees Fahrenheit for 3 minutes. Now we can start making the vada. First, we will use water to wet our hands. And about this much of the batter. First, what we should do is make it into a ball and then gently pat it down like this. Place it in here. Before we begin cooking it, we need to lightly spray the vadas with oil. And then we will put this in and turn it on at 375 degrees Fahrenheit again for 8 minutes. It should be cooked in 8 to 10 minutes or until golden brown. So this is how the vada turned out to be. They should have this golden color and texture. Thank you again. This is Tanvi Kiran from East Vale. నమస్కారం, నా పేరు ఊర్మిళ. నేను సెరిటోస్ నుండి అండి. ఈ లాటా వంటల పోటీలకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు లాటా ఆర్గనైజర్స్ అందరికీ నా ధన్యవాదాలు. మీ అందరికీ, పార్టిసిపెంట్స్ అందరికీ, లాటా ఆర్గనైజర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను చూపించే వీగన్ రెసిపీ అంటే డైరీ ప్రోడక్ట్స్ ఏమీ లేకుండా హోల్ ఫుడ్ ప్రోడక్ట్సే వాడి గ్లూటెన్ ఫ్రీ ఇంకా ఆయిల్ ఫ్రీ రెసిపీ చూపిస్తున్నాను. ఇది ఎంతో హెల్దీ రెసిపీ. పెద్దవాళ్ళకే కాకుండా చిన్నవాళ్ళకు కూడా, పిల్లలకు కూడా ఎంతో ఆరోగ్యకరమైన రెసిపీ. ఫస్ట్ మీకు ఇందులో ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాల గురించి చెప్తాను. ఇందులో మనకి రెడ్ క్యాబేజ్ నేను కట్ చేసి చూపించాను చూడండి. కట్ చేసి పొడుగ్గా కట్ చేసుకున్న క్యారెట్, స్నాప్ పీస్, రెడ్ బెల్ పెప్పర్, కిన్వా. ఈ కిన్వాని నేను 1 కప్ కిన్వాకి 2 cups వాటర్ పోసి స్టవ్ మీద కుక్ చేశానండి. అది ఒక 10 minutes పట్టింది. ఇలా వస్తుంది. ఆ తర్వాత ఇది ఎడమామే. ఇలా ఫ్రోజన్ ఎడమామే దొరుకుతుంది. మీరు దీన్ని డీఫ్రాస్ట్ చేసుకోవాలి. బయట కాసేపు పెట్టుకుంటే ఒక 20-25 minutes మీకు అలా తయారవుతుంది. ఆ తర్వాత ఇందులో ఈ క్యాష్యూస్, జీడిపప్పులు, రోస్ట్ చేసుకున్న జీడిపప్పులు, ఇంకా కొత్తిమీర. ఓకే, ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని, ఈ పదార్థాలన్నీ ఒక బౌల్లో మనం మిక్స్ చేసుకోవాలి. ఈ డ్రెస్సింగ్కి కావాల్సిన పదార్థాలు ఒక 3/4 cup కోకోనట్ మిల్క్ అండి, ఫుల్ ఫ్యాట్ తీసుకున్నాను. ఇది వేరుశనగ పప్పులతో చేసిన పీనట్ బటరు, ఒక ఖర్జూరము, ఒక 1/2 inch అల్లం, వెల్లుల్లి ఒకటి, ఇది నిమ్మకాయ రసం.
ఒక 1.5 టీ స్పూన్. దాంతోపాటు ఇది వీగన్ థాయ్ గ్రీన్ కర్రీ అండి. ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ వాడాలి. ఓకే, ఇది మీరు కొనుక్కునేటప్పుడు వీగన్ అని చూసి కొనుక్కోండి. ఓకే, ఇవి అన్నీ బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సాలెడ్ని ఒక ప్లేట్లోకి తీసుకుని మనం బ్లెండ్ చేసుకున్న పదార్థాలన్నీ ఒక బౌల్లో తీసుకుంటే ఇలా క్రీమీగా సాసీగా వస్తుంది. దీన్ని మనం ఇలా దీనిపైన స్ప్రెడ్ చేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఆ థాయ్ ఫ్లేవర్ వస్తుందండి. ఈ అవకాశం ఇచ్చిన లాటా ఆర్గనైజర్స్కి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ రెసిపీని ఎలా అన్నా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు సుభాష్ని వెన్న. నేను లాస్ ఏంజల్స్లోని సెరిటోస్లో ఉంటున్నానండి. లాటా వాళ్ళు కండక్ట్ చేసే వంటల పోటీల్లో అపెటైజర్ చేస్తున్నాను. లాటా వాళ్ళు 2021కి ముగ్గుల పోటీలు, వంటల పోటీలు ఇచ్చారు. నేను వంటల పోటీల్లో అపెటైజర్ వచ్చేసేసి బ్రజల్ స్ప్రౌట్స్, ఇండియన్ స్టైల్ స్పైసీ బ్రజల్ స్ప్రౌట్స్ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు లాటా వాళ్ళకు ధన్యవాదాలండి. నేను ఇంకా బ్రెజిల్ స్ప్రౌట్స్కి కావాల్సిన పదార్థాలు అండి: గార్లిక్, నువ్వులు, కారం, సాల్ట్, ధనియాల పొడి, పల్లీలు అండి, క్రష్డ్ పల్లీలు, పీనట్స్, లెమన్, ఇది జీలకర్ర, పసుపు, మిరియాల పొడి, ఆలివ్ ఆయిల్, ఇవంతా ఇట్లా పెట్టుకున్నాను. బ్రెజిల్ స్ప్రౌట్స్ ఇది కవర్ చూపిస్తున్నా మీకు. ఇలా ఉంటుంది బ్రెజిల్ స్ప్రౌట్స్. నేను యాక్చువల్గా ఇది కాస్కోలో కొనుక్కున్నాను. ఇట్లా కట్ చేసేసాలి, ఎడ్జెస్ కట్ చేసేసి ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. అన్నీ ప్యాన్ పెట్టానండి, ఆలివ్ ఆయిల్ వేస్తున్నానండి. 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసాను. తర్వాత అందులో జీలకర్ర వేసాను, 1/2 టీ స్పూను. కట్ చేసి పెట్టుకున్న బ్రెజిల్ స్ప్రౌట్స్ వేస్తున్నానండి. ఒక 10 తీసుకున్నాను అంతే. నేను 10 తీసుకుని కట్ చేశాను. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేస్తే కొంచెం బాగా ఫ్రై అవుతుంది కదా తొందరగా. తర్వాత ఒక 3 స్పూన్స్ వాటర్ వేసాను. తర్వాత దానికి లిడ్ పెడుతున్నానండి. 1 or 2 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత గార్లిక్ వేసానండి, గార్లిక్ పీసెస్. నేను 3 గార్లిక్ తీసుకున్నాను, 3 పీసెస్. వాటిని కట్ చేసి వేసాను. తర్వాత పెప్పర్ పొడి వేస్తున్నానండి. బ్రెజిల్ స్ప్రౌట్స్లో హై న్యూట్రిషన్స్కి పనిచేస్తాయండి, రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. తర్వాత ధనియాల పొడి వేస్తున్నానండి. దాంట్లో ధనియాల పొడి వేసేసాక హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి బ్రెజిల్ స్ప్రౌట్స్ తినడం వల్ల. పసుపు వేస్తున్నానండి, చిటికెడు పసుపు వేస్తున్నాను. తర్వాత ఇందులో నేను ఏమంటారు కారం అండి, స్పైసీ తగ్గట్టు పెప్పర్, ఒట్టి పెప్పర్ అయినా వేసుకోవచ్చు. నేను స్పైసీ బ్రెజిల్ స్ప్రౌట్స్ చేస్తున్నాను కాబట్టి దానికి కారం యాడ్ చేస్తున్నాను, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది బ్రెజిల్ స్ప్రౌట్స్లో. ఈ పల్లీలు అండి ప్రోటీన్ చాలా బాగుంటుంది కాబట్టి నేను ప్రోటీన్ యాడ్ చేస్తున్నాను. పల్లీలని, వేయించిన పల్లీలని కచ్చాపచ్చాగా దంచుకున్నానండి, అంటే జస్ట్ పల్లీలు వేస్తున్నాను. తర్వాత ఈ బ్రెజిల్ స్ప్రౌట్స్లో విటమిన్ కే అండ్ సి చాలా ఎక్కువ ఉంటుందండి. ఇది బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది. సాల్ట్ అండి పెంచేస్తున్నానండి, ఆల్రెడీ వేసాను కదా, మళ్ళీ ఇంకొంచెం వేస్తాను. తర్వాత ఇందులో లెమన్ అండి, ఒక 1/2 టీ స్పూన్ స్క్వీజ్ చేశానండి లెమన్ని. కొంచెం ఫ్రై చేసుకోవాలి అంతా. ఇవంతా నేను లో టు మీడియంకి మధ్యలో చేస్తున్నానండి. అంటే మీడియం అయితే ఎక్కువ అవుతుంది, లో అయితే తక్కువ అవుతుంది కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాను. అంతా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇది షుగర్ని బాగా కంట్రోల్ చేస్తుంది. ఒమేగా 3 ఎక్కువ ఉంటుంది, ఫ్యాటీ యాసిడ్స్, రిడ్యూస్ ఇన్ఫ్లమేషన్ చేస్తుంది, క్యాన్సర్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇదిగోండి బ్రెజిల్ స్ప్రౌట్స్ రెడీ అయిపోయినాయండి. నేను వీటిని ఆనియన్స్ అండ్ టమాటాస్ తోటి గార్నిష్ చేసుకున్నాను. థ్యాంక్స్. హాయ్ ఆల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాటాకి థ్యాంక్ యూ ఈ పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చినందుకు. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్. నా పేరు మహాలక్ష్మి అంకం, నేను ఫ్రమ్ టారెన్స్. అండ్ ఈరోజు నేను చూస్ చేసుకున్న అపెటైజర్ వచ్చేసేసి హలపినో పాపస్ ఏంటి అని అంటే మనకు కావాల్సింది 2 ఐటమ్స్. లైక్ ఏంటి అని అంటే హలపినోస్ కావాలి, ఇంకొకటి ఫ్రెష్ క్రీమ్. నేను తీసుకున్న ఫ్రెష్ క్రీమ్ వచ్చేసేసి ఇది. అండ్ నేను హలపినోస్ తీసుకున్నాను, వాష్ చేసేసి కట్ చేసేసి దాని సీడ్స్ అన్ని తీసేసి తీసుకున్నాను. నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్ తీసుకొని దాంట్లో కొన్ని హాలపినోస్ని కట్ చేసుకొని చిన్నగా పీసెస్ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే మనకు ఒకవేళ స్పైస్ కావాలి అని అనుకుంటే అది యాడ్ చేసుకోవడానికి కోసం నేను అది పెట్టుకున్నాను. నెక్స్ట్ అవి మిక్స్ చేసుకొని నేను అప్లై చేసుకున్నాను. ఇలా ఉంటుంది.
అండ్ ఇది కిడ్స్కి బాగా ఇష్టం ఉంటుంది, ఎందుకంటే ఇందులో క్రీమ్ చీజ్ ఉంది కాబట్టి. ఇది హెల్తీ అని కూడా చెప్తాను. ఎందుకు అని అంటే దీంట్లో మనం డీప్ ఫ్రై చేయట్లేదు, జస్ట్ ఓన్లీ వెల్లో బేక్ చేసేస్తాము. ఇవి మనం అప్లై చేసుకున్న తర్వాత దానికంటే ముందే మనం ఒకవేళ అవన్నీ ప్రీహీట్ చేసేసుకున్నాము అనుకోండి, అప్పుడు మనకి ఈజీగా తొందరగా బేక్ అయిపోతుంది. ఇది ఎంత అంటే ఒక 15 to 20 minutes బేక్ చేసామంటే సరిపోతుంది. సో నేను ప్రీహీట్ వచ్చేసేసి 300 to 400 degrees పెట్టేసేసి ప్రీహీట్ చేశాను. ఇప్పుడు వెళ్ళి మనం బేక్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఆఫ్టర్ బేకింగ్ మనకి ఇలా అవుతాయండి హలపినోస్. పర్ఫెక్ట్ బేక్ అవుతే ఇలా ఉంటుంది, క్రీమీగా ఉంటుంది, ఇలా అయిపోతుంది. సో నా డెకరేషన్ వచ్చేసేసి కమింగ్ టు మై ప్రజెంటేషన్, మనకి విలేజ్ థీమ్ తీసుకున్నాను. విలేజ్లో మనకి సంక్రాంతి అంటే కోడి పందాలు అండ్ మనకి వచ్చిన పంట పొలాలు ఇవన్నీ తీసుకొని ధాన్యాలు ఇంటికి రావడము అలా అని చెప్పేసి. ఇతను ఒక ఫార్మర్, వాళ్ళ ఫ్యామిలీ అండ్ వాళ్ళకి వచ్చేసేసి ఇవన్నీ యానిమల్స్ ఉన్నట్టు అండ్ ఇక్కడ కొన్ని వాటర్ లాగా ఇలా చూపించాను. అండ్ వాళ్ళకి ఫార్మింగ్ కోసం అవసరం అయ్యే ట్రక్స్ అవి అని చెప్పేసి ఇందులో నేను చూడండి చిన్నగా కొన్ని పెట్టాను పప్పులు. ఇలా ఇది పంటలా, ఇది మనకు వచ్చిన బియ్యం లాగా చూపించడానికి అని చెప్పేసి అలా పెట్టాను. అండ్ ఈ కమింగ్ టు దిస్ ములక్ కార్ట్ వచ్చేసేసి నేనే మేక్ చేశాను. కార్డ్బోర్డ్ యూజ్ చేశాను, డిఫరెంట్ కార్డ్బోర్డ్స్ని పెట్టి అండ్ మళ్ళీ వాటికి కలర్ పెయింటింగ్ వేసేసి అలా. ఇది ఒక ఆక్స్ అనమాట, వీడిని పుల్ చేస్తున్నట్టు అలా. ఇక్కడ ఉన్నాయి చూడండి యానిమల్స్, షీప్, గోట్ అని చెప్పేసి అలా అనుకుని కాన్సెప్ట్ పెట్టాను. అదే అండి నా కాన్సెప్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కమింగ్ టు మై కార్వింగ్, I made this New Year bouquet. Like I made some hearts and stars and human shapes and everything with all the edible fruits. నమస్కారం లాటా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు మాధవి పిసిపాటి, నేను సైప్రస్ నుండి మాట్లాడుతున్నాను. నేను ఇవాళ చేయబోయే వంటకం పేరు ఇడ్లీ వ్యాఫిల్. ఈ పేరే కొత్తగా ఉంది కదా మీకు. నాకు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే, పిల్లలకి లంచ్ బాక్స్లో ఇచ్చేటప్పుడు మనం హెల్దీ ఆప్షన్స్ కోసం వెతుక్కుంటూ ఉంటాం. అస్తమానం ఈ పిజ్జాలు బర్గర్లు ఇస్తుంటే మనకే బాధగా అనిపిస్తుంది. అందుకు దాని నుంచి వచ్చిన ఆలోచనే ఇడ్లీ వ్యాఫిల్. నేనేం చేశానంటే రెగ్యులర్ ఇడ్లీ బ్యాటర్ తీసుకుని దానిలో కొంచెం క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, టొమాటో, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ వేసాను. ఇష్టమైన వాళ్ళు ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు, సన్నగా క్యాప్సికమ్ తరిగి అలా కూడా వేసుకోవచ్చు. దాన్ని తీసుకుని కొంచెం మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా తయారు చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు నేను ఆల్రెడీ ఆయిల్తో గ్రీస్ చేసుకుంటున్న వ్యాఫిల్ మేకర్లో వేస్తున్నాను. దీనిలో ఏంటంటే మనకి నూనె ఎక్కువ పట్టదు, కొంచెం హెల్తీగా అనిపిస్తుంది. మినప్పప్పు ఒంటికి మంచిది అంటూ ఉంటారు కదా, అందుకని ఇలా అనమాట. మనం మైదా పిండి ఇస్తున్నాం ప్రతిరోజు అనే బాధ ఉండదు. ఇలా వ్యాఫిల్ మేకర్లో వేసుకుని వ్యాఫిల్ సిద్ధం చేసుకుందాము. నేను క్లోజ్ చేశాను. ఈ వర్కింగ్ పేరెంట్స్కి కూడా ఇది ఉపయోగంగా ఉంటుంది. బ్యాటర్ రెడీగా ముందు రోజు రాత్రే చేసేసుకుంటే పొద్దున్నే వ్యాఫిల్ మేకర్లో వేసుకుంటే క్షణాల్లో సిద్ధమైపోతుంది ఇది. సరేనండి, నేను ఇడ్లీ వ్యాఫిల్ వేసి ఆల్రెడీ కొంచెం టైం అయింది. ఇప్పుడు చూద్దాం అది ఎలా అయిందో. వావ్, చూసారా అండి ఎంత అద్భుతంగా తయారైందో మన ఇడ్లీ వేఫల్. నేను ఆల్రెడీ ఇందాక ఇక్కడ ఒకటి వేసాను, ఇది కొంచెం లేతగా తీసాను. ఇది కొంచెం మనకి క్రిస్పీగా కావాలంటే ఇంకో నిమిషం ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని మీరు చట్నీతో కానీ సాస్తో కానీ దేంతో అయినా సర్వ్ చేయొచ్చు. చూద్దాం పిల్లలకి నచ్చుతుందో లేదో. అఖిల్ ట్రై చేయి కొంచెం. Okay. It looks yum. Wow, it's so yummy. Amma, next lunchbox will కావాలి. తప్పకుండా. చూసారా అండి, తప్పకుండా ఈ ఇడ్లీ వేఫల్ మీ పిల్లలకి కూడా నచ్చుతుంది. ఇడ్లీకి మరో కొత్త షేప్ ఇచ్చామన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీ అందరికీ కూడా. నమస్కారం అండి.
Hi, I am Sudha Murthy. I live in Cyprus. Today I am going to make a appetizer. The recipe name is lentil idli fry, so which is a steamed one. It is a healthy recipe. Of course, it has a lot of lentils. It is a protein rich recipe. So let me tell you the ingredient and the recipe. I mixed all the ingredient and soaked in water for about 2 to 3 hours. Now I am going to grind this batter as little bit coarse. I grinded all the ingredients together and it grinded as this consistency, little bit coarse, not smooth paste. It's like little bit coarse batter. So I grinded all the ingredient together as a coarse batter, and I added onions and little bit tadka and grated carrot into it, and it is like a idli batter consistency. I'm going to add I'm going to steam this one in the idli cooker for about 10 to 12 minutes. Once idli is ready, I'm going to transfer this idli into plate and cut it into cubes. I'm going to do a seasoning part for this idli, so I'm going to add all the seasoning items. Just saute for a minute and then add a finely chopped coriander leaf, curry leaf and desiccated dry coconut. Here the healthy appetizer lentil idli fry. So I'm serving with 2 chutney which I made freshly now, coriander chutney and tomato chutney. It is an excellent healthy steamed food you can enjoy. Thank you. నమస్తే, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు కవిత, మాది ఆర్కేడియా అండి. ఈ సంవత్సరం సంక్రాంతి స్పెషల్గా నేను బూరెలు తయారు చేశానండి. ఈ బూరెలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. దీన్ని తయారు చేసుకోవటం చాలా సులువు. బూరెల్ని ఎలా తయారు చేద్దామో చూద్దాం. చూపిస్తున్నానండి. 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1/4 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బెల్లం తురుము, 1 కప్పు వాటరు. ఈ బెల్లం తురుముని ఈ 1 కప్ ఆఫ్ వాటర్ తోటి మనం కరగబెట్టుకోవాలి. పాకం అవసరం లేదండి, ఒక పొంగు వచ్చే వరకు కరగబెట్టుకుంటే సరిపోతుంది. దీనికి 3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుముని రెడీగా పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని రెడీగా పెట్టుకున్నానండి. దీనికి మనం 3/4 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుంటాము అండ్ 1/4 టేబుల్ స్పూన్ సోడా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ బెల్లాన్ని ఈ 1 కప్ ఆఫ్ వాటర్ తోటి నేను మరగపెడుతున్నాను. బెల్లాన్ని పొయ్యి మీద పెట్టి కరగపెట్టుకుంటున్నాము. ఇప్పుడు పిండిలన్నీ కలుపుకుంటున్నామండి. బియ్యం పిండి, బొంబాయి రవ్వ, గోధుమ పిండి అన్నీ కలిపి ఒక బౌల్లో వేసుకొని బాగా కలుపుకుంటున్నాము. దీంట్లో యాలకుల పొడి, తగినంత ఉప్పు, సోడా వేసి బాగా కలుపుకొని తర్వాత కొబ్బరి తురుము కూడా వేసి కలుపుకుంటున్నాము. అంతా కలిపేసరికి ఇలా కొంచెం మనకి గట్టిగా వస్తుందండి. దీన్ని మనం దోశలు వేసుకునే అంటే అట్లు పోసుకునే కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. దానికోసం నేను ఒక 1/2 కప్పు వేడి నీళ్ళని కలుపుతున్నాను. ఇప్పుడు మనకి పిండి రెడీగా ఉందండి. మనము ఇప్పుడు గుంట పునుగులు వేసుకునే ప్యాన్లో కొంచెం ఆయిల్ బ్రష్ తోటి కోట్ చేసుకొని ఈ బ్యాటర్ని ఆ పునుగుల ప్యాన్లో, గుంట పునుగుల ప్యాన్లో వేసుకుంటున్నాము. బూరెలు రెండో వైపు కూడా తిప్పుకొని బాగా ఉడికేంత వరకు చూసుకోవాలి. వేడి వేడి బూరెలు రెడీ.
మీ అందరికీ ఈ బూరెలు నచ్చుతాయి అని చెప్పి నేను అనుకుంటూ మీరందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు కూడా బాగా ఈజీగా వస్తాయి. థ్యాంక్ యూ.